ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతోంది. జగన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 10వ తారీఖుని జగన్ అరెస్ట్ అవుతారంటూ జోరుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ భారీగా జరిగిందని అప్పటి నుంచి టీడీపీ నేతలు, బీజేపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్ స్కామ్ని చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. దీనిపై సిట్టు విచారణ కూడా వేసింది. మరోవైపు ఈడీ విచారణ కూడా కొనసాగుతుంది. గతంలో జగన్ దగ్గర ముఖ్య కార్యదర్శిగా ఉన్న ధనంజయ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ తరువాత జగన్ అరెస్ట్ ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతోంది. జగన్కి చాలా సన్నిహితులు. జగన్ అరెస్ట్ చేయాలనే లక్ష్యంతోటే ఆ దిశగా పావులు కదుపుతుందని, అందులో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయనే ప్రచారం రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. మరోవైపు మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా తన సన్నిహితుల దగ్గర ఇదే విషయం చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల సన్నిహితులతో మాట్లాడిన విజయసాయిరెడ్డి వచ్చే నెల 10వ తారీఖుని జగన్ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందని చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో, వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతూనే ఉంది. ఇటీవల విజయవాడలో తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి తన సన్నిహితులతో సమావేశమైనట్టు సమాచారం. అయితే తను అరెస్ట్ చేసిన నేతలు ఎవరు భయపడొద్దని, పార్టీకి మరింత బలంగా పనిచేయాలని సూచించినట్టు తెలిసింది. ఒకవేళ తనని అరెస్ట్ చేసే అవకాశం ఉంటే 3 లేదా 4 నెలలు జైల్లో ఉంచే అవకాశం కూడా ఉంటుందని, ఈ మేరకు జాతీయ బీజేపీ నేతల నుంచి తనకు సమాచారం వచ్చినట్టు తన సన్నిహితులతో జగన్ చెప్పారని వైసీపీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కామ్ దర్యాప్తు ముమ్మరమైన నేపథ్యంలో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని జగన్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని తన సన్నిహితులతో చెప్పినట్టు ప్రచారం ఉంది. ముఖ్యంగా ఇటీవల తాడేపల్లి ప్యాలెస్లో తన సన్నిహితులతో సమావేశమైన జగన్ ఈ విషయం ప్రస్తావించినట్టు తెలుస్తుంది. తనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని, బహుశా 1-2 నెలల్లోనే తను అరెస్ట్ చేయొచ్చని, ఒకవేళ అరెస్ట్ చేసిన 3-4 నెలలు జైల్లో ఉండవలసి వస్తుందని, దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని, పార్టీ నేతలు ఎవరు అధైర్యపడవద్దని చెప్పినట్టు తెలిసింది. అలాగే ఒకవేళ తను అరెస్ట్ అయితే ఎవరు నిరుత్సాహపడకుండా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, దానికి ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి, ఎవరు ఎలాంటి పాత్ర పోషించాలి, అరెస్ట్ జరిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, తరువాత ఏం చేయాలి అనే దాని మీద కూడా సన్నిహితులతో జగన్ చర్చించినట్టు రాజకీయ వర్గాల్లోని ప్రచారం జరుగుతుంది. సో చూడాలి, వచ్చే నెల 10ని అరెస్ట్ ఉంటుందని జోరుగా రాజకీయ వర్గాలు, అటు వైసీపీ వర్గాల్లో అవ్వచ్చు, ఇటు టీడీపీ వర్గాల్లో అవ్వచ్చు, ఇదే ప్రచారం జరుగుతుంది. మరి ఎంతవరకు ఇది నిజమవుతుంది అన్నది రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది.